అంగన్వాడీల అరెస్టుల మీదన జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. బాబు సర్కార్‌ని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలనుకున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల మీద చంద్రబాబు సర్కార్ ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో విజయవాడకి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తరలివస్తే ఆ మహిళలు నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి తప్పుబట్టారు. ఎక్స్‌లో పోస్ట్ చేసుకొచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీలను అమలు చేయాలంటే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పవుతుందా? 2 ఏళ్ళు అవుతున్నా ఆ హామీలకు దిక్కుముక్కు లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలను కూడా చూడకుండా వాళ్ళపై లాఠీ చార్జ్, పోలీసుల చేత బలప్రయోగం, ఎక్కడికక్కడ నిర్బంధం, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రి నిరసన శిబిరాలను కరెంట్ తీసేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్ళు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరు దాటాక తప్పలా తగలేసి మీ ధోరణి సూపర్ 6, సూపర్ 7 లెగ్గొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు, శిశుపాలుడి పాపాల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబు గారు మీరు తక్షణం అంగన్వాడీల వర్కర్లకు క్షమాపణ చెప్పాలని, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేసుకొచ్చారు.